అందుకే ఇక తాగకూడదు అనుకున్నాను. నాకు ఈ డబ్బులొద్దు. వాసు మారిపోయాడు, నువ్వు తాగుడు మానేశావు. నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. మనకు మంచి రోజులు వచ్చాయి. గోపి దూరంగా ఉంచాడని నువ్వేం బాధపడకు. ఎప్పుడో ఒకప్పుడు గోపి కూడా వాసులాగా మనతో పాటు కలుస్తాడయ్యా. వాసు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళ మావయ్య అడ్డుపడుతున్నాడు. అందుకే వాళ్ళ ఫ్రెండ్స్ ని కలిసి వేరే ఊళ్ళో ఉద్యోగం వెతుక్కుంటారని వెళ్ళాడు. ఎలాగైనా మంచి ఉద్యోగం సంపాదించుకుని మనల్ని బాగా చూసుకుంటారన్నాడయ్యా. నువ్వనేది నిజమేనా భాగ్యం? అవునయ్యా, వాసు కూడా చక్కగా పైకొస్తాడు. ఆ రోజు రేవతి అంది కదా, గోపి బావలా కాస్తైనా మారమని. వీళ్ళు పట్టుదల పెరిగింది, తప్పకుండా మారతాడయ్యా. నీ మాటలు వింటుంటే చాలా ఆనందంగా ఉంది భాగ్యం. నీ నోటి మాట ఫలించి తర్వాత గోపి అర్చన మనల్ని అర్థం చేసుకుంటే చాలు. ఇక అంతా భగవంతుడు దయ. అవునయ్యా, అంతా భగవంతుడికి వదిలేద్దాం. ఏ మేలు చేసినా ఆయనే చెయ్యాలి. వాసు ఉద్యోగం కోసమని స్నేహితులు కలవడానికి వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఎక్కడున్నాడో ఏంటో ఒక ఫోన్ చేసి కనుక్కుంటానయ్యా. సరే భాగ్యం. ఎవరితో మోగుతుందిరా? అరే నీ ఫోన్ ఎవర్రా? నాది కాదు. నాదేరా. అమ్మరా. సైలెన్స్. అమ్మా. ఎరా, ఎక్కడున్నావురా? నీ స్నేహితులతోనే ఉన్నావా? అవునమ్మా. ఉద్యోగం గురించి మాట్లాడతానని వెళ్ళావు, ఏమైందిరా? ఏమన్నారు? ఆ విషయం మాట్లాడుతున్నావు అమ్మా. ఉద్యోగం దొరుకుతుందంట? దొరుకుతుందమ్మా. సరేరా, నువ్వు తొందరగా ఇంటికి వచ్చేసి. అమ్మా, నేను ఈరోజు ఇంటికి రావటం లేదమ్మా. ఏరా? అదేనమ్మా, ఉద్యోగం విషయమే డిస్కస్ చేస్తున్నా ఆఫీసులో. పొద్దున్న వచ్చేస్తానులే. సరేరా. అవును, ఏమైనా తిన్నావా లేదా? ఇప్పుడే తినబోతున్నానమ్మా. సరే సరే, తినరా. సరే అమ్మా. సరే అమ్మా. వాసు, ఆ నువ్వు మారిపోయావని మీ నాన్న నేను చాలా గొప్పగా చెప్పుకుని పొంగిపోతున్నావురా. సరేరా, నువ్వు పొద్దున్నే వచ్చే. సరే అమ్మా, అలాగే వచ్చేస్తాను. ఉంటాను. బాయ్, గుడ్ నైట్. మంచిదిరా. ఏమన్నాడే? ఏదో ఉద్యోగ విషయం గురించి స్నేహితులతో మాట్లాడుతున్నాడంట. పొద్దున్నే వస్తానన్నాడు. చాలా బాధపడుతున్నాడయ్యా. పలకరిస్తేనే దుఃఖం పొంగుకొస్తుంది. పాపం, గొంతు కూడా అదోలా ఉంది. సర్లే, నువ్వు పద, అన్నం తిందుగాని. వద్దు భాగ్యం, నాకు కూడా మనసు బాగుండలేదు. అన్నం తినాలనిపించట్లేదు. నువ్వు తిని పడుకో, నేను వెళ్ళి పడుకుంటాను. మా అమ్మ చాలా అమాయకురాలురా. నీలాగేరా? నాలాగా.